హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ కన్నా రజనీ గారు ఉన్నారు. జనసేన పార్టీనా, వైసీపీ పార్టీనా, టీడీపీ పార్టీనా అనేది తెలియదు కానీ ఒకసారి నమస్కారం మేడం. నమస్తే హరీష్ గారు. మేడం ఏమని పిలవాలి మేడం? మొన్నటి వరకు జనసేన అధికార ప్రతినిధి అని పిలిచేవాళ్ళం, జనసేన పార్టీ నాయకురాలు అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు కన్నా రజనీ గారు అడ్వకేట్ గా చూడాలా, లేదంటే వైసీపీ పార్టీకి ఏమన్నా అధికార ప్రతినిధి లేదా నాయకురాలు కానీ చూడొచ్చా? జనసేన అభిమానిగా చూడండి సార్, పవన్ అన్న చెల్లిగా చూడండి సార్. వీటన్నిటికంటే మించి ఒక న్యాయవాదిగా అభిమానించండి చాలా. అంతకు మించి మిగతా మీరు చెప్తున్న ఏదైతే హై హై యాటిట్యూడ్ పోస్టులు అన్నమాట. సో ఓకే. ఎవరైనా ఓడిపోయిన దగ్గర నుంచి గెలిచిన పార్టీ వైపు వెళ్తారు, కానీ గెలిచిన పార్టీలో ఉండి 3 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఉండి ఓడిపోయిన పార్టీలోకి వెళ్తారా అండి? అది అసలు ఓకే ఎవరి మేడం. నైజం కాదు. అది అలా వెళ్ళరు ఎవరు కూడా, నేనే కాదు ఎవరు కూడా. మరి ఎందుకని మేడం కంప్లీట్ గా జనసేనకి యాంటీగా అయిపోయారు, కూటమికి యాంటీగా అయిపోయారు? ఎందుకని సడన్ చేంజ్ దేని గురించి అసలు? సార్ ఒకటి సార్, మీరు హైదరాబాద్ లోనో లేకపోతే ఆఫీసుల్లోనో ఇళ్లలోనో కూర్చునే వాళ్ళకి తెలియదు, కానీ గ్రౌండ్ ఉమ్, లెవెల్ కి పోలీస్ స్టేషన్ కి రెవెన్యూ ఆఫీసులకి అక్కడక్కడ జరుగుతున్నటువంటి కొట్లాటలకి కేసులకి వెళ్తుంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ అరాచకం చేస్తుంది సార్. అరాచకం. ఉమ్, ఎంతటి అరాచకం అంటే ఏమీ లేని ఇన్సిడెంట్ ను కూడా ఎస్సీ ఎస్టీ కేసు కట్టి దొమ్మి కేసు కట్టి లోపల పడేసి కొట్టి, ఉమ్, గంజాయి ఒక్క ఆకు కూడా దొరకకుండా 20 కేజీల గంజాయి కేసు పెట్టి లోపలేసి, అంటే వీళ్ళే గంజాయి తెచ్చి వీళ్ళే పెట్టి వీళ్ళే కేసులు కట్టి. చిన్న ఉమ్. విషయం కాదు సార్. నేను ఎవరి మీద అడుగడుగునా మేడం ఈ వెళ్తున్నప్పుడు కేసులు? అది ఎవరి మీద? వైసీపీ మీద లేకపోతే ఎవరి మీద? వైసీపీకి సార్. సపోర్టర్స్ మీద ఎవరి మీద చేస్తారు? సార్ వైసీపీ అవ్వచ్చు, లేకపోతే జనసేన వాళ్ళ మీద అవ్వచ్చు, అన్ని చోట్ల జరుగుతున్నాయి సార్. ఉమ్, నాకేమనిపిస్తుందంటే ఈ రోజు నేను నా అన్నకి శత్రువులాగా అయిపోయానేమో అనిపించినా సరే, 15 సంవత్సరాలు నేనే ఉంటాను అన్న అన్న మాటకి వీళ్ళు ఉమ్, విచ్చలవిడితనం చేస్తున్నారు. 15 ఏళ్ళు మేమే ఉంటాం, ఎవడు రాడు, ఏమి చేయలేడు మమ్మల్ని, మాకు పవన్ కళ్యాణ్ గారు కాపలా కాస్తున్నారు అని ఉమ్, ఇలాంటి ఇలాంటి మదవెక్కిన కొవ్వెక్కినటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రత్యేకమైన వర్గాన్ని చూస్తే ఉమ్, విపరీతమైన కోపం వచ్చేస్తుంది సార్. 2 ఇయర్స్ ఓపిక పట్టి అలా అని మనం రాజకీయ దురంధరుడు చంద్రబాబు గారిని అనము, వాళ్ళ ఉమ్. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారిని అనము సార్. కింద సెకండ్ కేటగిరీ వ్యవస్థ ఏదైతే నడుస్తుందో అది ఉమ్. గ్రౌండ్ లెవెల్ కబ్జాలు, విపరీతమైన కబ్జాలు సార్. ఈ రోజు కూడా ఒంగోలులో కేసు నడుస్తుంది సార్. వైసీపీ కన్నా 4.5 ఎక్కువ ఎకరాల కబ్జాలు భూమి. చేసిందంటారా మేడం? అంటే నేను కంపేర్ చేయకూడదు అసలు, డెఫినెట్ గా. బట్ కాకపోతే మీరు ఇందాక చెప్పారు అరాచకాలు, చాలా దారుణమైనటువంటి అరాచకాలు చేస్తుంది టీడీపీ కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి ఇది వైసీపీలో చేయలేదంటారా మేడం? వైసీపీ సార్ కన్నా ఎక్కువ వైసీపీ చేస్తుంది అంటారా? 100% సార్. వైసీపీ 5 ఏళ్లలో చేసింది, ఇది సంవత్సరంలో చేసింది సార్. సంవత్సరంలో చేసి అంతలా పడేసింది అంతే. అంతకు అంతలా మించి సార్, అంతకు ఉమ్, మించి వైసీపీ వాళ్ళు కొండచర్య భూములు ఆక్రమించినారేమో. వీళ్ళు ఉమ్. మనుషుల భూములు అంటే అంటే ఏదైతే ఏది, భూమి ఒక దున్నుకునే. దళితుడిని మాస్క్ అడిగినందుకు చంపేసినటువంటి విధానం కావచ్చు, ఒక ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఒక వ్యక్తిని, దళితుడిని చంపేసి ఆయన దగ్గర డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తిని డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి కావచ్చు, లేదంటే ఒక వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పి ఒక బీసీ బిడ్డ కంప్లైంట్ ఇవ్వడం అని కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడినందుకు అతన్ని కిరోసిన్ పోసి తగలబెట్టేసినటువంటి విషయాలు కావచ్చు. ఇలాంటి వాటి కన్నా ఇంకా అగ్రెసివ్ గా ఉందంటారా మేడం? సరే ఇలాంటివన్నీ మనం చెప్పినాం కదా. ఇలాంటి కేసుల్లో ఒక్క కేసులో నేను ఒక ముద్దాయిని పట్టుకున్నామా? ఉన్నది మన ఉమ్, ప్రభుత్వమే కదా. ఇన్వెస్టిగేషన్ పార్ట్ పెట్టి ఏదైతే ఉమ్. ఒక దళిత బిడ్డనో లేకపోతే ఒక బీసీ బిడ్డనో జరిగిన అన్యాయానికి అతనికి కారణం ఇతనేనని మనం పట్టుకున్నామా? మనం అంటే పట్టుకోలేదు. ఇక్కడ ఒక ఇక్కడ ఏం న్యాయవాదిగా చెప్తున్నానంటే ఒక న్యాయవాదిగా సంబంధించి, అంటే మీరు చట్టాలకు సంబంధించి అది చట్టాల లోబడి జరుగుతూ ఉంటది. సాక్ష్యాలు అవన్నీ కూడా చట్టాలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే దాని మీద వాళ్ళ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అవును సార్. ఈ రోజు ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసినాడన్నారో అతను బెయిల్ మీద తిరుగుతున్నాడు. సార్ ఇక్కడ ఉమ్. మనం వైసీపీ వ్యవస్థని సపోర్ట్ చేసే పరిస్థితి ఎప్పుడు ఉండదు సార్. కానీ ఉమ్. వైసీపీకి మించింది చేస్తున్నారు. పోనీలే కానీ వైసీపీ కంటే సడన్ గా ఇదే బెటర్ జగన్మోహన్ కదా. రెడ్డి గారు దేవుడు అయిపోయినట్టుగా అనిపిస్తుంది మేడం మీకు? లేదు సార్, టీడీపీ అరాచకాలు అంతమొందించడం కోసం మన వంతు బాధ్యతగా మనం ఉమ్. ప్రశ్నించాలంతే. దానికి దానికి జగన్ గారి దేవుడు అయితే ఎప్పుడో జనసేన జగన్ గారి పార్టీకి పార్టీలో. సంబంధించి భీమవరం అనేటువంటి కాన్స్టిట్యున్సీలో
ఒక చెక్కకి ఇంతింత 5 అంగుళాల మేకులు కొట్టి ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ లో జనసేన ఎవరైతే ఆ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ తలల్లో దింపేసినప్పుడు అంతకన్నా అరాచకం ఉంటారా మేడం? సార్ అది తప్పని మనం ఆ ప్రభుత్వాన్ని పడేసాం. అంతకు మించిన తప్పు చేస్తుంటే హరీష్ గారు మన ప్రభుత్వాన్ని కూడా పడేస్తారు సార్. వాళ్ళు కర్రలు చెక్కలు మేకులు డెఫినెట్ గా మేడం. దింపినప్పుడు పోరాడింది. నేను దీని మీద మాత్రం ఏకీభవిస్తాను మేడం. వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం కూడా అదే చేస్తే అది తప్పే, 100% తప్పే. సార్ అప్పుడు కాకపోతే వైసీపీ వాడు చెక్కలు మేకులు దించింది జనసేనలో సార్. ఈ రోజు ప్రాణాలకు తెగించి పని చేసినటువంటి జన సైనికులు కూటమిలో ఉన్నారు కానీ ప్రభుత్వంలో లేరు సార్. నేను నా గురించి ఆలోచించట్లేదు సార్. ఇవాళ కాలువలు తవ్వి చేసుకుంటున్నారు, రోడ్లు ఏం చేసుకున్నారు. ఒక్క కాంట్రాక్ట్ కూడా జన సైనికుడికి రానివ్వలేదు సార్. ప్రతి విషయంలోనూ వాళ్లే ఉన్నారు సార్. పార్టీలకి ఒళ్ళొంచి లేకపోతే ప్రాణాలకి తెగించి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్న వాళ్ళు ఈ రోజుకి ఆరిపోయి వెనకాల ఉన్నారు సార్. సార్ వాళ్ళ గురించి ఆలోచించండి సార్. పంచాయతీ ఎన్నికల్లో కర్రలు పట్టుకొని బయటికి రాని వాళ్ళు ఇప్పుడు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారా? ఆ రోజు కర్రలు పట్టుకొని బయటకు వచ్చింది మా వాళ్ళు కదా, ప్రాణాలకు తెగించి దెబ్బలు తినింది మా వాళ్ళు కదా అంటే పోండే మేమేం చేయాలో మాకు తెలుసు అని విర్రవీగినోళ్ళు వాళ్ళు సార్. సార్ వాళ్ళ మీద నాకు అంటే జగన్ గారి మీద ప్రేమ అభిమానం ఎప్పుడు ఉండదు కానీ వీళ్ళ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది సార్. అంటే సరే దాన్ని రాష్ట్ర ప్రజల సర్దుకుందామంటే 2 కోసం సంవత్సరాలు. పవన్ కళ్యాణ్ గారిని పనిచేయమంటారా? పార్టీకి సంబంధించి పో- కొంతమంది అంటే ఒక 1000 మంది ఉంటారు, లేకపోతే ఒక 10,000 మంది ఉంటారు. వీళ్ళ కోసమే పనిచేయమంటారా? లేకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికీ మంచి చేయటం కోసం, సుదీర్ఘమైనటువంటి పాలన అందించడం కోసం పనిచేయమంటారా? ఒకటి ఈ 1000 మంది వాళ్ళ కుటుంబాలు వదిలేసి ప్రజారాజ్యం నుంచి ఆస్తులు పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చి నుంచొని వాళ్ళకి సినిమాలు చేసుకోవడం తెలియదు కదా అంటే వాళ్ళ పాపం. వ్యక్తిగతంగా వాళ్ళు ఆర్థికంగా నిలబడతాం అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారా? పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి రాజకీయం చేస్తారు, ప్రజలందరికీ చేస్తారు, దాంట్లో కూడా మనం ఉందాం అనేటువంటి దాంతో వచ్చారంటారా? సార్ రాజకీయ బలం అంటే అంగబలం ఆర్థిక బలం లేకపోతే ఎలా నిలబడతారు సార్? ఈ రోజు వాళ్ళకి మేము లాభం చేయడానికి రాలేదండి, రాష్ట్రానికి మరి లాభం అదే చేయడం కోసం రాజకీయం వచ్చామండి. వైసీపీ చేస్తుంటే, టీడీపీ చేస్తుంటే మరి మనం కూడా ఎందుకు? జనసేన పార్టీ చేస్తే అది వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి మేడం? మరి ఎప్పుడు మనం పల్లకిలా మొయ్యాలా సార్? మనమే ఎప్పుడు ఆరిపోవాలా సార్? అంటే మన సో వాళ్ళ తరం మీరు మొత్తం కూడా ఫైనల్లీ అంతరించిపోవాలి రియలైజ్ అంటే అయ్యి వాళ్ళు బాగుపడుతున్నారు. వైసీపీ లాగానో టీడీపీ లాగానో వాళ్ళ బంధువర్గానికో వాళ్ళ అనుచర వర్గానికో వాళ్ళ సామాజిక వర్గానికో మాత్రమే పనిచేయమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం పల్లకీలు మోసుకుని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాడని ఒకసారి వెనక్కి తిరిగి చూడమంటున్నాం సార్. అంతకు మించి ఆయన ఆయన చేతితో మాకేం ఇవ్వాల్సిన పని లేదు సార్. ఈ రోజు అంబటి రాంబాబు ప్రజారాజ్యం నుంచి గారికి, చూడండి సార్. అవును మేడం, సార్ అంబటి ఒకటి రాంబాబు ఒక గారికి పని చేయండి హరీష్ గారు, వాళ్ళందరినీ మేడం. వదిలేసి రాష్ట్ర ప్రజలకే మంచి చేయమనండి ఆయన్ని. జనసేన పార్టీ డెవలప్ చేసుకోవడం వదిలేసి రాష్ట్ర ప్రజలకు మంచి చేయమనండి. ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా చేయమనండి. ఆయన మరి ఇక జనసేన పార్టీని ఎప్పుడు బలోపేతం చేసుకుంటారు, ఎప్పుడు కమిటీలు వేస్తారు, ఎప్పుడు వారి సమస్యలు ఏంటో తెలుసుకుంటారు, ఎప్పుడు వారు పడిన బాధలు ప్రజారాజ్యం నుంచి అర్థం చేసుకుంటారు. సో అది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ 15 ఏళ్ళు మనమే అనే పదంతో విచ్చలవిడితనం చేస్తున్నటువంటి టీడీపీ వాళ్ళు ఇక వాళ్ళని కట్టుదిట్టు చేయాలి. కూటమిలో ఉన్నాం కదండి, చేసుకోనివ్వండి. రాష్ట్ర ప్రజలు ముఖ్యం, భవిష్యత్తు ముఖ్యం. అంటే ఎట్లా పవన్ సార్? కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఏదైతే ఉన్నారు అని చెప్పి ప్రతి సభలో ప్రతి చోట వెళ్ళి చెప్పటం బట్టి టీడీపీ వాళ్ళలో ఒక ధైర్యం వచ్చేసింది, మేము కలిసే ఉంటాం, మేమందరం కలిసే ఉండగా డెఫినెట్ గా మేము ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేస్తారు, విడిపోనివ్వరు అనేటువంటి ఒక ధైర్యం వచ్చిందంటారా? సార్ కలిసే ఉంటాం అనే కంటే ఆయన ఎక్కడికి పోడు, 15 ఏళ్ళు ఉంటాడు, మనం ఏం చేసినా అనే విర్రవీగితనం ఎక్కువైపోతుంది సార్. అదర్వైజ్ దాని గురించి మనం 15 ఏళ్ళు కలిసే ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని తీర్చిదిద్దాలి, ఇవన్నీ మన మనసులో కూడా ఉన్నాయి. కానీ ఎందుకంటే ఆయన దారుణం మోటివ్ ఏంటంటే వేరు మేడం. మీరు అనుకున్నా ఇంకొకళ్ళు అనుకున్నా ఒక సుదీర్ఘమైనటువంటి పాలన ఉంటే అభివృద్ధి బాట పడుతుంది. రేపటి తరానికి, రేపు చదువుకున్న పిల్లలకి ఎవరైతే కొన్ని లక్షల మంది సంవత్సరానికి బయటకు వస్తున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనిచేయకుండా ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఓ 10 ఏళ్లకైనా సరే ఇక్కడికి ఉండేటువంటి పరిస్థితి ఉంటది. అలాగా ఎన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినా, ఎన్ని విభేదాలు వచ్చినా మనం కలిసి ఉందాం అనేటువంటిది అలుసుగా తీసుకుంటున్నారని అనుకోవచ్చా? చిన్న చిన్న గొడవలు, విభేదాలు, సర్దుకుపోవడాలు ప్రతిదీ జనసేనే సార్. ఎంత దారుణం అంటే కూటమి ధర్మం అంటే గ్రౌండ్ లెవెల్‌లో జనసేన వాళ్ళని మీకు కార్పొరేటర్ టికెట్ ఇస్తాము, లేకపోతే పంచాయతీ సర్పంచ్‌లో పోటీ చేద్దురు గాని, మీరు మా టీడీపీకి వచ్చేయండి అంటూ కండవాలు కప్పుకుంటున్న మంది ఎంతో మందిని చూస్తున్నాం సార్. ఈరోజు
ఈ రోజు జనసేన వాళ్ళు ఒక కేసు పెట్టడానికి వచ్చినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, వాళ్ళ భూమి రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేయాల్సి వచ్చినా రెవెన్యూ వ్యవస్థలో పట్టించుకునే వ్యవస్థే ఉంది సార్. ఈ రోజుకి పార్టీకి గ్రౌండ్ లెవెల్ నుంచి వెనకాలండి పనిచేసిన గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక్కరికి ట్రాన్స్ఫర్లు కూడా వేయించుకోలేని పరిస్థితికి వచ్చింది సార్. సార్ మేము కూటమిలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నామా లేదనే అనుమానంతో జన సైనికులు 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, మీరు 15 ఏళ్ళు కలిసి ఉండండి, మీరు సుదీర్ఘ పరిపాలన అందించండి, కానీ అదే రకంగా మీకోసం జెండా కూలీలుగా నలిగిపోతున్న జన సైనికులను పట్టించుకోండి సార్. ఎందుకంటే ఈ రోజు అవతలోడు 10 కోట్లు ఇచ్చినా మేము అన్నం తిట్టాం, అవతలోడు వైసీపీ పార్టీలో అవకాశం ఇస్తానన్నా మా అన్న చెయ్యి వదిలిపోం. కానీ మా అన్న ప్రశ్నించాల్సిన మా అన్న అన్ని చోట్ల మీరే నలిగిపోండి, మీరే తట్టుకోండి, మీరే సర్దుకుపోండి, మీరే సమస్యలు ఎదుర్కోండి అని అన్ని మాకే చెప్తుంటే, కూటమి ధర్మం అంటే ఇద్దరు పాటించాలి కదా. మరి వారికి చెప్పరండి, మీరు ఉంటారు, మీరు కాపలా కాస్తారు, 15 ఏళ్ళు మేమే ఉంటాం అంటూ వారు మా భూమినే మైనింగ్ చేసి పడేస్తుంటే, గౌరవ పోలీసు వారు ఇది మైనింగ్ శాఖ వారిది అనుకుంటండి, తవ్వారా? 100 ట్రక్కులు తవ్వినారు సార్. చూడండి సార్, గొయ్యలు పడిపోయినట్టు. చూద్దాం జెండా రండి. కూలీ అనేటువంటి పదం మీరు కూడా అనేస్తా ఉంటే అంటే ఏమనాలో తెలియట్లేదు మేడం. ఇది రోజా గారు కూడా మొన్న కూడా మాట్లాడారు. వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండదు. జనసేన పార్టీ వాళ్ళు అమ్మాయిల దగ్గర వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని లోబరుచుకుని వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకుని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బ్రతుకుతారు అని అంటున్నారు. ఇదే జెండా కూలీలు అనేటువంటి పదం పదే పదే వైసీపీ వాడుతుంది. ఇప్పుడు మీరు కూడా అదే పదాన్ని వాడుతున్నారు. అవును సార్. లారీ క్లీనరు ఒకానొక టైంలో లారీ ఓనర్ అవుతాడు సార్. ఎప్పుడైతే కంసాలి పని చేసేవాడు ఏదో ఒక రోజు కంసాలికి సంబంధించిన వాడు కూడా బంగారు కొట్టు పెట్టుకునే పరిస్థితికి వస్తాడు సార్. మేము పడిపోతుందంటే పట్టుకున్నాం సార్. పొద్దుగూకులు మేమే పట్టుకొని ఉంటున్నాం సార్. పొద్దుగూకులు మనమే పట్టుకుంటే చూసేవాళ్ళు, రోజా గారు లాంటి వాడుకో చూసే వాళ్ళకి మేము కూలీలాగే ఉన్నాం, మేము కూలీలు కాదు మేము ఓనర్లం అని చెప్పడానికి ఆ జెండాని అక్కడే పట్టుకొని ఉన్నాం సార్. ఆ జెండాని వదిలేస్తేనే కదా మేము ఓనర్లు అనుకుంటాం. కానీ చూసేవాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే మమ్మల్ని అలా చేసేసినారేమో, మేము అక్కడే ఉండిపోయినామేమో, మేము పైకి వెళ్ళలేకపోతున్నామేమో అనే పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి జనసేన సార్. ఈ రోజు ప్రతి దాంట్లో ప్రశ్నించే దాంట్లో మేము ఉన్నామో లేదో కానీ మాకు తెలియదు, కానీ మా అన్న నేర్పించిన విద్య గత గవర్నమెంట్ లో 2 చోట్ల ఓడిపోయిన కాళ్ళు ఎగరేసుకొని తిరిగినాం సార్. ఎక్కడెక్కడ మట్టి మైనింగ్ జరుగుతుంటే రోడ్డు మీద లారీ లాపి ఆ మైనింగ్ ఎవరిదిరా తేండి అన్నవాళ్ళం సార్. మేము జనసేన 2 చోట్ల ఓడిపోయినా బైకుల వెనకాల జై జనసేన, జై పవన్ కళ్యాణ్ సింబల్ వేసినాం సార్. కానీ ఈ రోజు కళ్ళ ముందు అరాచకం జరుగుతున్నా, అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అడగకూడదు. అది కూటమి, అది డిసిప్లిన్, అది మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం. సో ఎక్కడ ఏమీ పెగలేని సార్. మీకు తెలుసో లేదో, వినుకొండలో స్టేషన్ గేట్ బయట ధర్నా చేసి ఒక జనసేన కార్యకర్తకి ఇబ్బంది అనిపిస్తే ధర్నా చేసి సిఐతో కేసు కట్టిస్తే ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ఫార్చునర్ కారులో కింద కూర్చున్న నన్ను చూసుకుంటూ వెళ్ళిన సిచ్యువేషన్ ఈ రోజుకి వినుకొండోళ్ళు ఉలిక్కి పడతారు. అప్పుడు అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వచ్చి నన్ను కాపాడలా, నాకు సపోర్ట్ గా నుంచోలా, అర్రే మీ జన సైనికుడిని కొట్టాడు, వాళ్ళు వాడిని కొడతారు, రేపు మమ్మల్ని కొడతారు, ఎవరు రాలా. అంత ధైర్యంగా పోటీ చేసి సిఐని ఒప్పించి ఎమ్మెల్యేకి మేమేంటో తెలుసా, మేము జన సైనికులు మన తలపోగురు కాళ్ళు రెగరేసి కేసు కట్టించాం. ఈ రోజు అదే కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి నిస్సింకూరు శ్రీనివాస్ డబ్బులు 5 లక్షలు సైబర్ క్రైమ్ ద్వారా పోతే ఈ రోజుకి ఎఫ్ఐఆర్ కట్ల, ఈ రోజుకి స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయలే. చేద్దాంలేండి, చూద్దాంలేండి, వస్తున్నా నెక్స్ట్ వీక్ అయిపోయా. అంటే అప్పుడున్నటువంటి భయం, మేమంటే అప్పుడున్నటువంటి భయం ఇప్పుడు పోలీసులకి ఉండట్లా, రెవెన్యూ వ్యవస్థలకు ఉండట్లా, నాయకులకి ఉండట్లా. 2 చోట్ల ఓడిపోయినా మేమంటే భయం ఉంటది, కానీ ఇప్పుడు ఆ భయం లేదు. వాళ్ళు ఏం చేస్తారా, మా నాయకుడు చెప్తే ఏటు అంటే వాళ్ళ నాయకుడు చెప్తాడు మన కోటేమని, మన ఇళ్లలోంచి కత్తులు కర్రలు పట్టుకొని జగన్ గారితో పోట్లాడేసి మన కోట ఇప్పించేస్తారు. వాళ్ళ నాయకుడినితో మాట్లాడుకుంటే చాలు, వాళ్ళదేముంది వాళ్ళ నాయకుడితో మాట్లాడుకుంటే చాలు అనేటటువంటి పదాన్ని పలుమార్లు వాడడం వల్ల చూసే వాళ్ళకి ఈ రోజు కూడా మేము జెండా కూలీలుగా మిగిలిపోయాం సార్. సో వాళ్ళు అనుకునేది ఏముంది, మీ దాంట్లో ఆవేదన ఉంది మేడం, మీ మాటల్లో ఆవేదన ఉంది, కానీ మీ వెనకాల ఎవరో ఉండి ఆ ఆవేదన రూపంలో వేరే ఏదో మాట్లాడిపిస్తున్నారేమో, ఇలా జనసేనకి కూటమికి వ్యతిరేకంగా చేపిస్తున్నారేమో అని. ఎందుకు అంటే రీసెంట్ గా మీరు అంబటి రాంబాబు గారికి అవుట్ రైట్ గా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దీనికి కారణం ఏంటి మేడం? సార్ గంజాయి తాగిన తెనాలిలో గంజాయి తాగిన బిడ్డల్ని పోలీసు వాళ్ళు కొడుతున్నప్పుడు కూడా రజనీ గారు అవుట్ రేటెడ్ గా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. కొట్టకూడదు, పోలీసులు కర్రలు తీసుకుని రోడ్ల మీదకి వచ్చి కొట్టకూడదు, వాడు గంజాయి తాగిన వాళ్ళే, గంజాయి సప్లై చేసిన వాళ్ళు, తయారు చేసిన వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళు, పంటలు పండించిన వాళ్ళు, వాళ్ళని కొట్టండి, ఇది చట్ట విరుద్ధం అని అవుట్ రేటెడ్ గా
న్యాయవాది ఉమ్, రజనీ గారు ప్రశ్నించారు, అవి మీ కళ్ళకు కనపడవు. అదే రకంగా ఉమ్, కందుకూరు ఘటనలో రజనీ గారు హాస్పిటల్ కి పోలేదు, రజనీ గారు కందుకూరు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. మీరు చూసారు, ఆమంచి స్వాములు గారు, రాయపట్టి అరుణ్ గారు, చాలా మంది నాయకులు పోయారు, నేను పోలే. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. నేను హాస్పిటల్, మా గుంటూరులో హాస్పిటల్, ఉదయ హాస్పిటల్, ఇక్కడ కూడా పోలే. కానీ అవుట్ రేటెడ్ గా సిగ్గు లేదా పోలీస్ వ్యవస్థకి 15 రోజులు సీన్ ఆఫ్ అఫెన్స్ లో చెప్పులు కలెక్ట్ చేయడం చేత కదా మీకు అని అవుట్ రేటెడ్ గా రజనీ గారు కందుకూరు ఘటన కూడా సపోర్ట్ చేస్తారు. అవుట్ రేటెడ్ గా ఈ రోజు రజనీ గారు ఏం చెప్తున్నారంటే, కర్రలు పోలీసు వాళ్ళ చేతుల్లో ఉండాలి, మీ చేతుల్లో కాదు ఉండాల్సింది. ఫ్లెక్సీలు ఆ మాదిరిగా సిఐడి సిట్టు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నవి కట్టకూడదు. రజనీ గారు చెప్తున్నారంటే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయండి, అంబటి రాంబాబు గారిని జైలుకి తరలించండి. రజనీ గారు రారు. కానీ అంబటి ఉమ్. రాంబాబు గారు ఇల్లు తగలబెట్టిన అంబటి రాంబాబు గారి మీద అంతమంది వచ్చి దాడి అంబటి చేస్తున్నా, రాంబాబు గారిని కాపు లీడర్ గా చూస్తున్నారా మేడం, లేదంటే వైసీపీ లీడర్ గా చూస్తున్నారా? హరీష్ గారు జీవితంలో ఎవరు కాపు లీడర్ కాలేరు, ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారితో సహా. గుర్తుపెట్టుకోండి, ఉమ్. కాపు లీడర్ లీడర్ ఎవరు అవ్వాలనుకున్న కాలేరు. ఎవరు కూడా కాపు లీడర్ కాలేరు మేడం. సార్ కాపులకి ఏమన్నా చేస్తే కాపు లీడర్ అవుతారు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏం ఉమ్, చేశారు, అంబటి రాంబాబు గారు ఏం చేశారు? మీరు అనుకున్న ఉమ్. వంగవీటి రంగయ్య గారు గారు దళితుల కోసం పోరాడారు. ఆయనకి కుల మత వివక్ష ఏమీ లేదు. ఎవరు కాపు లీడర్ కాదు. కాపు నాయకుడు అనకండి, కాపు కులస్తుడే. కాపులకి ఏదో చేద్దామని వన్ బై వన్ ఎప్పుడో గతంలో తపన పడింది ముద్రగడ పద్మనాభం గారు. ఆ తపన తీరలా, అది పూర్తవలా. ఆయన మంచోడో చెడ్డోడో ప్రయత్నించాడు. ఆ మాదిరి ప్రయత్నం కూడా అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరు కూడా రాలా. రానప్పుడు మీరు ఇంకెవరు? ఇందాక మీరు ఇందాక జెండా కూలి అని అన్నారు. ఇప్పుడు ఆ జెండా కూలి అనే పదం ముద్రగడ గారికి సరిపోదా మేడం? పాలేరుతనం ఆయన చేయట్లేదా మేడం? రెడ్డి అని మార్చుకునేంత గొప్ప పేరు అంటే ఇంకా వేరే పేర్లు ఏం లేవా మేడం? రెడ్డి అని మార్చుకోవాలా? సార్ అక్కడ యాదవను, కూడా హరీష్ గారు, ఇంకొకటను, హరీష్ గారు ఇంకొకటను, ఏదైనా మార్చుకోవచ్చు కదా. ఎందుకు మార్చుకోవచ్చు. రెడ్డిలోకే వెళ్ళి వాళ్ళకి పాలేరుతనం చేయడానికి, వాళ్ళకి జెండా కూలీగా పనిచేయడానికి మీరు చెప్పినటువంటి సో కాల్డ్ కాపు లీడర్, కాపు ఉద్యమకారుడు అనేటువంటి పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తి, ఒక కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసి నిలబడినప్పుడు ఆయన చేసినటువంటి కుట్రలేంటి మీకు తెలియవా మేడం? సార్, సార్ మీరు అడిగిన ప్రశ్నకి రెడ్డిగా ఎందుకు మారాడు అంటే, ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు రెడ్డిగా పెట్టుకుంటానన్నాడు. అన్న మాట ప్రకారం నిలబడి రెడ్డిగా పెట్టుకున్నాడు. తర్వాత ఉమ్, ముద్రగడ పద్మనాభం గారు ఎన్ని కుట్రలు చేశారు అంటే, ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో కుటుంబంలో ఆడబిడ్డలతో సహా వీధుల్లోకి లాక్కొచ్చి కొట్టి బూతులు తిట్టి హింస పెడితే ఈ పవన్ కళ్యాణ్ గారు, సోకాల్డ్ పవన్ కళ్యాణ్ గారు కాదండి, దాసరి ఉమ్, నారాయణరావు గారు, చిరంజీవి గారు, తోట చంద్రశేఖర్ గారు, బొత్స గారు, వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా జాతిని ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అంటే ఉమ్. 2 ఎకరాలతో వచ్చినోళ్ళు ఈ రోజు 4 సార్లు ముఖ్యమంత్రి అయిపోవచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొక స్థాయిలో ఉండొచ్చు. కానీ 2000 ఎకరాల ఆసాములు వాళ్ళు. ఏ రోజు ఏ స్కాముల్లో, ఏ స్కీముల్లో, ఏ దొమ్మిల్లో, ఏ కేసుల్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరిని మోసం చేయలే. ఇప్పుడు కూడా ఆయన ఏదో మాట అన్నాడు. ఆ అన్న మాట ప్రకారం మళ్ళీ మీ బోటోళ్లతో సరే మేడం, చెప్పించుకోవాల్సి వచ్చింది సరే ఆయన అని ఆయనకి పేరు ఇష్యూ మార్చుకున్నారు. ఏదన్నా వస్తే, ఆయన కుటుంబంలో జోలికి ఎవరన్నా వస్తే, కాపుకు సంబంధించినటువంటి పెద్దలు చిరంజీవి గారు కావచ్చు, దాసనారాయణరావు గారు కావచ్చు, సోకాళ్ళు ఎవరైతే సెలబ్రిటీసో నాయకులు ఉన్నారో అందరూ వచ్చేయాలి. ఒక కాపు నాయకుడు వచ్చి సీఎం స్థాయికి వెళ్ళాలి అంటే మాత్రం వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి మాత్రం సోకాల్డ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉద్యమకారుడు మాత్రం వెళ్ళిపోతారు. చిరంజీవి గారి మీదకి వెళ్ళలేదా చెప్పండి మేడం? పవన్ కళ్యాణ్ గారి ఎవరెవరు మీదకి వెళ్ళలేదా? ఎవరు అంబటి రాంబాబు గారా సార్? ఈవెన్ ఇద్దరు కూడా, సార్ ముద్రగడ ఒకటి పద్మనాభం గారు కూడా. అంబటి అంబటి రాంబాబు గారు గాని, పేర్ని నాని గాని, వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి ప్రజారాజ్యం గనక ఇప్పటికీ ఉంటే, ఇప్పటికి కూడా సో కాల్డ్ నాయకులు మన కిందే పనిచేసేవాళ్ళు. అక్కడ ఉం. ఏదైతే ప్రజారాజ్యం పార్టీ మెర్జ్ అవ్వడం వల్ల ఆయన సినీ ఎక్కడికి రంగంలోకి అసలు వెళ్ళిపోయారు. ఎవరిని పెట్టనిచ్చారు మేడం? చిరంజీవి గారు అనే వ్యక్తి పిఆర్పి పెడదాము అనే ఆలోచనలో ఉన్నారని తెలిసి సోకాల్డ్ మీరు మాట్లాడుతున్నటువంటి పెద్ద మనిషి అంబటి రాంబాబు గారు కురువృద్ధులు, ఆయన మీరు జీవిత రాజశేఖర్ గారి వీడియో ఒకసారి చూసి మాట్లాడండి. ప్రెస్ మీట్ పెట్టే వరకు, వాళ్ళని తిట్టే వరకు ఊరుకోకుండా పదే పదే ఫోన్లు చేసి తిట్టండి తిట్టండి తిట్టండి. అంత అక్కసేంటి మేడం? అంత ఎవరిని ఎవరిని పాలేరుతనం తిట్టమన్నారు? ఏంటి మేడం? చిరంజీవి గారిని, ఎవరిని తిట్టమన్నారు? చిరంజీవి గారిని. ఎవరు, అంబటి రాంబాబు గారా సార్? ఎస్ మేడం, ఆయనే. ఓకే, చిరంజీవి గారిని అంబటి రాంబాబు గారు తిట్టమన్నారు. ఎస్ మేడం, ఆయన్నే తిట్టమన్నారు. ఆ, జీవిత తర్వాత రాజశేఖర్ గారు చాలా డైరెక్ట్ గా లైవ్ లోనే చెప్తుంది ఆమె. అసలు చిరంజీవి గారి పార్టీ పేరుని మూసేయడానికి గల బలమైన కారణాలు ఏంటి? పార్టీలో ఆయన ఎవరైనా ఇబ్బంది కావచ్చు పడడానికి మేడం. కారణం ఏంటి? ఏ పచ్చ ఇలాంటి మీడియాలో ఇలాంటి ఎంత ఇదిగా నాయకులే రోడ్డుకి లాగినాయి, రోడ్డుకి ఎంత లాగినాయి, మీకు తెలుసు కదా.
మీరు ఎవరైనా అప్పుడు కావచ్చు మేడం. కానీ దాంట్లో అసలు పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడే ఈయన సోకాల్డ్ ఎవరు సజ్జల గారు కావచ్చు, ఈయన కావచ్చు, ఆ పేర్లు కూడా చెప్పింది ఆమె. మీరు వినండి, అప్పటికి ఎవరికి సరిగ్గా పేర్లు కూడా తెలియవు. బట్ ఆ పేర్లు ప్రజారాజ్యం అంటే 2008కి ముందే ఆమె చెప్పినటువంటి విషయాలు ఇవి. భీమవరంలో వాళ్ళ మీద మెగా అభిమానులు అని రాజకీయాలకి పనికిరాడు అనేటువంటి మాట మాట్లాడితే కొంతమంది మెగా అభిమానులు వాళ్ళ ముసుగులో కొంతమంది దాడి చేశారు అని చెప్తే చిరంజీవి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎవరు చేశారు ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెప్పి కొంచెం లైన్లో అక్కడ వెళదామని పరామర్శిద్దామని వెళ్ళే లోపే వెళ్ళి తిట్టింది మీరు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు, అంబటి రాంబాబు గారు, వేరే ఎవరి పేర్లు రాలేదు మేడం. మీరు ఇందాక చెప్పారు కదా చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత మూసే వరకు ప్రయత్నించిన దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు, కాపులే. ఇంకా వీళ్ళేనా సార్? వీళ్ళు ఇంకేమన్నా సపోర్ట్ పచ్చ చేసే మీడియా కాపులే లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నారు అవేం మేడం, లేవుగా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఉన్నారు, డెఫినెట్ గా ఉంటారు. ఉంటారుగా? ఉంటారు అవి కూడా మేడం, డెఫినెట్ గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అవి కూడా గుర్తుపెట్టుకొని అవును దాన్ని మనకోళ్ళు, ఎందుకంటే మీకు తెలుసో లేదో అయ్యన్న పాత్ర గాడు ఒక దౌర్భాగ్యుడు పార్టీ పెట్టి మధ్యలో ఆపేసినాడు అనే ఉంది. తర్వాత చాలా నాయకులు మాట్లాడినారు. మీ అందరికీ బాగానే గుర్తు కదా. ఈ రోజు అవును మనము రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి గొప్పగా నిర్మించుకోవడం కోసం రాజకీయ దురంధరుడైన చంద్రబాబు గారితో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణం 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. అలా ఉండాలని కోరుకుంటున్నప్పుడు నాయకులే కాదు, గ్రౌండ్ లెవెల్‌లో కూడా వాళ్ళ మనుగడ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం. మీరు 15 డెఫినెట్ ఏళ్ళు, గా మేడం, 15 నేను ఏళ్ల నుంచి మీరు అన్న కాదు. దాంట్లో మాత్రం ఆ విషయంలో మాత్రం డెఫినెట్ గా ఏకీభవిస్తాను మేడం. జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కి మాత్రం ఎటువంటి డౌట్ లేదు, అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాం. మీ మాటల్లో కూడా అర్థం అవుతుంది. కాకపోతే దీని వెనకాల మీరు దీన్ని చూపిస్తూ వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి సోకాల్డ్ కాపు నాయకులకి పేరుతో కావచ్చు, ఇంకొక దాంట్లో ఒక పేరుతో కావచ్చు, అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులకి మీరు సపోర్ట్ చేయడం అనేది చాలా మందికి ఇబ్బందికరంగా మారింది. అది కూడా సరే, సరే. మీరు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గమనో ఇంకో సామాజిక వర్గమనో మాట్లాడట్లా. ఆయన అంత కష్టపడి ఇంతలా కష్టపడి ఇది ప్రజారాజ్యం అప్పుడు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అవన్నీ కలిపేసేటువంటి పరిస్థితి వచ్చినా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వచ్చి ఒక దశాబ్ద కాలం మీకు తెలియదు కదా మేడం, ఎన్ని ఎన్ని చేశారు, సార్, ఎన్ని సార్, కుట్రలు అంబటి చేశారు. రాంబాబు గారు ఒక్క నిమిషం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడం, నిప్పు పెట్టడం, లాండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకోవడం మాత్రమే లాయర్ రజనీ ప్రశ్నించింది. ఈ రోజుకి డెఫినెట్ గా మేడం, రాంబాబు గారి అది దగ్గరికి ఎవరు చేసినా కోర్టుకి తప్పే, పోలేదు, ఎవరు చేసినా తప్పే. కోర్టుకి కోర్టుకి కాకపోతే నేను పోలేదు, అదే చెప్తున్నాను మేడం, జైలును కలవలేదు సార్. కాకపోతే బోషడికే అనేటువంటి పదానికే వాళ్ళ ఇంట్లో సార్, చంటి పిల్ల వాళ్ళని బాత్రూంలో పంపించేసాం, మనం దాక్కున్నటువంటి కూడా పరిస్థితి వెళ్ళిపోదామా? ఉంటే అవును సరే, మేడం. వాళ్ళని అంటే ఇప్పటికి పంపించేశారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేతులు కట్టుకుని కూర్చుని వాళ్ళ ఆఫీసుల మీద వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళ మీద దాడులు చేపించుకుంటారు. వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పి లడ్డూకి సంబంధించిన ఇష్యూ అని అంత బహిరంగంగా ఒక కెమికల్స్ బాత్రూమ్ యాసిడ్స్ వాడిన దాంట్లో కూడా దాన్ని వెనకేసుకు వస్తూ ఫ్లెక్సీలు దింపేస్తాం, రెండ్రా కొడకల్లారా అని చెప్పి ఎల కొడకలు అని తిట్టించుకోవడానికి వాళ్ళకి చీము నెత్తురు ఉండకూడదు అంటారా మేడం? ఉండకూడదు వాళ్ళకి సార్. పౌరుషం రాకూడదంటారా మేడం? ఉండకూడదు సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళకే గతి పట్టిందో మనకు కూడా అదే గతి పడుతుంది. వాళ్ళు ఎలా డెఫినెట్ గా మేడం, పౌరుషంగా అక్కడైతే ముందుకెళ్లారో ఆలోచించవలసిందే, కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది, కానీ అలా వెళ్ళకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో. బట్ అలా దాన్ని అడ్డం వెళ్ళడం పెట్టుకుని వల్ల అంబటి రాంబాబు గారిని దాన్ని అడ్డం పెట్టుకుని అంబటి రాంబాబు గారు ఏదో గొప్ప మనిషి, ఆయన ఏదో త్యాగశీలి, రంగా గారితో సార్, ఆయనతో పక్కన పెట్టి ఉన్నటువంటి ఫొటోస్ పెట్టుకుని మరో రంగాన్ని అప్పుడు రంగా గారిని చేశారు, ఇప్పుడు అంబటి రాంబాబుని చేద్దాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? సార్, రంగా గారి పక్కన ఎవరు ఫోటోకి పెట్టడానికి మేము ఒప్పుకోం సార్. ఎవరు తగరు, ఎవరు సరిపోరు. ఆ విషయం తీసేయండి. ఎవరైనా కాపు కులస్తుడే గాని ఎవరు ఎప్పటికీ కాపు నాయకుడు కారు, కాబోరు కూడా. ఎవరైనా రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే చూస్తారు. ఇంకా కూడా చంద్రబాబు గారు కాపులకి మంచి చేస్తారేమో. ఒకవేళ ఏదైనా చేయాలని తాపత్రయపడతారు. ఎందుకంటే ఆ ఓటింగ్ రావాలని. జగన్ గారు చేయాలని చూస్తారేమో. కానీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా మంచి చేద్దామా అనుకుంటే ఒక కులానికి ఆపాదిస్తారన్న ఉద్దేశంతో 10 సార్లు వెనక్కి తగ్గుతారే గాని ఒక్కసారి కూడా మంచి చేయడానికి రారు సార్. కాకపోతే ఒక కాపు కులస్తుడు రాష్ట్రానికి కాపు కాస్తున్నాడు, అది ధైర్యంగా ప్రతి ఒక్కరు కాళ్ళు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. కానీ ఏ ఒక్కడు కాపు కులానికి ఉపయోగపడడు, ఉపయోగపడబోడు సార్. దాంట్లో 100% ఓపెన్ సీక్రెట్. కాకపోతే చూసేవాళ్ళు మమ్మల్ని జెండా కూలీలుగా అంటున్నారు అంటే, అప్పుడు అలాగే ఉండి, ఇప్పుడు అలాగే ఉండి, మేము ఎప్పుడన్నా మెరుగ్గా కనపడితే చూసే వాళ్ళకి మమ్మల్ని గొప్పగా చూడాలనిపిస్తుంది. ఎప్పుడు ఒకేలాగా ఉంటుంటే అనేవాళ్ళు అంటున్నారు, పడేవాళ్ళు పడుతూనే ఉన్నారు సార్.
సో ఒకటి ఇక్కడ అవతల వాడు చెడ్డవాడు అని తెలిసే మనం పక్కకు పెట్టినప్పుడు మనం కూడా ఓపిగ్గా ఉండాలా రజనీ గారు? వాళ్ళలాగా తిరగబడకూడదా? అంటే ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు, నిప్పులు పెట్టడం అనేది ఖండించదగింది. కానీ ఈ రోజుకి ఆయన ఒక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. అంబటి రాంబాబు గారికి రజనీ గారు సపోర్ట్ చేస్తున్నారంటే లా అండ్ ఆర్డర్ కి విరుద్ధంగా మీరు వెళ్తున్నారని అడిగాను. కానీ ఆయనతో మనం ఏమన్నా మాట్లాడామా? ఆయన ఏమైనా కోర్టుకు అంటే వెళ్ళామా? నాకు వాళ్ళ ఒకటి ఇంటికి అర్థం ఏమన్నా కాదు మేడం. ఈవెన్ విజిటింగ్. జనసేనలో కూడా కొంతమంది ఇలాగే రియాక్ట్ అయ్యారు. ఈవెన్ ఆ రోజు కూడా అనుకున్నాను కానీ మేడం, పవన్ కళ్యాణ్ గారిని ఇంతకన్నా దారుణంగా బూతులు తిట్టినప్పుడు ఇంట్లో ఆడపిల్లల్ని, చిన్న పిల్లలను కూడా చూడకుండా రేపులని, ఇంకొకటని చాలా దారుణంగా, చాలా దారుణాతి దారుణంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా ఆ పార్టీలో ఆ పార్టీ పేరు చెప్పుకుని బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులు కావచ్చు, పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు కావచ్చు, మాట్లాడినప్పుడు ఎందుకని రియాక్ట్ అవ్వలేకపోయారు మేడం? ఎవరు రియాక్ట్ అవ్వలేదు? నేను జనసేన నుంచి కూడా జనసేన చెప్పేది నుంచి జనసేన ఎందుకు గురించి. రియాక్ట్ అవ్వాలా? జనసేన వాళ్ళు ఇంతలా ఎందుకు రియాక్ట్ రియాక్ట్ అవ్వాలి అవ్వలేదని సార్? నా అభిప్రాయం. సార్ ఇంతకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యారు సార్. జనసేన వాళ్ళు ముందుకు అసలు మీకు తెలుసో లేదో గుంటూరులో కావటి మనోహర్ నాయుడు అనేవాడు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే, నువ్వు రండ్రా చూసుకుందాం అంటే 10 మంది మహిళలను తీసుకుని వెళ్ళి ఆయన ఇంటి మీద ఆయన ఇంటి దగ్గర వెళ్ళి కూర్చున్నావు. నువ్వు రా బయటికి రా సమాధానం చెప్పు, మా అన్నని అంటావా అని. మా అన్నని ఉమ్. అంటావా అని. ఆ బోరుగడ్డ అనిల్ గారి కోసం చాలా మంది జన సైనికులు ఎంతో మంది వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చారు. కానీ ఇలా నిప్పులు పెట్టడాలు, తగలబెట్టడాలు చేయలేదండి. అప్పుడు ఆ అంబటి సంస్కృతి రాంబాబు గారు జనసేనకు లేదులేండి, ఖండించలేదు. అందులో మాత్రం చెప్పొచ్చు, అందులో సమస్య లేదు. జనసేనకు అలాంటి సంస్కృతి, అలాంటి ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేర్పలేదనే చెప్పాలి. ఐ మీన్ అలానే ఇంకొక పార్టీకి ఏదో అంటాం అని కాదు, కానీ ఈ పార్టీ సిద్ధాంతం గురించి నేను చెప్తున్నాను. ఒకటి ఒకటి హరీష్ గారు, ఆయనని అన్నందుకే, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలకి మాట్లాడినందుకే గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం పడిపోయిన కారణం కేవలం దానికే. పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక రకంగా విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగత విమర్శల్లోకి పోయి వాళ్ళ ఇంట్లో మహిళలని అన్నారనే ఉద్దేశం మీరు గమనించండి. జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని చిత్తకార్తి కుక్కలు, నువ్వు ఆడవాళ్ల వెంట కుక్క పడినట్టు పడతావు అని అంటే, ఏ రోజు ఏ రోజు పెదవి దాటి ఒక మాట తప్పుడు మాట మాట్లాడని లాయర్ రజనీ కూడా అప్పటికి ఇంకా జనసేనలో కూడా చేరలేదండి. నేను చాలా ఉమ్. న్యూట్రల్ గా న్యాయవాదిగా ఉన్నా. అలాంటి నేను పవన్ కళ్యాణ్ గారిని చిత్తకార్తి కుక్క, ఆ కుక్క, ఈ కుక్క అంటుంటే ఆయన ఒక్కడంటే కాపులు మొత్తానికి అన్నట్టుగా నేను ఆపాదించుకుని మాకేం అవసరం, మా మరి ఇప్పుడు ఆయన కాపులకేం ఇప్పుడు అమ్మటి అవసరం. రాంబాబు గారి గురించి జరుగుతుంటే అదే కదా మేడం. వాళ్ళ కూతురు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇది కరెక్టేనా, నేను కాపు బిడ్డగా ఉంటున్నాను, కాపులకి ఇదేనా మీరు చేసేది, అది ఇదని చెప్తున్నారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు, ఆ రోజు చిరంజీవి గారి కూతురిని అన్నప్పుడు, చిరంజీవి గారి తల్లిని అన్నప్పుడు ఇలాంటి మాటలు ఎవరో అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతమంది కొన్ని వేల మంది ఉన్నప్పుడు అని చెప్పి తిట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం మరి? మనం ఏమంటున్నాం? అవును సార్. అదే ఒకటి రోజు హరీష్ గారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళలో చాలా మంది కాపు మహిళలు ఉన్నారు, జనసేనకు సంబంధించి వీర మహిళలే ఉన్నారు. అవును. సందీప్ అవును. పంచకర్లు కావచ్చు, ప్రియా సౌజన్య గారు కావచ్చు, కృష్ణవేణి గారు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఉమ్. అతను అడగడానికి సంబంధించినటువంటి వ్యక్తేనా హరీష్ గారు? అంబటి రాంబాబు గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గొడవలో, రాంబాబు గారు మీరు మాట్లాడరేంటి, అడగగలిగే వ్యక్తేనా? అడగగలిగే స్థాయేనా? అడగగలిగే పర్సనేనా? మీకు మీకు నేను పిచ్చని అదే నాకు అంటున్నాను పిచ్చని మేడం. అంటే తెలిసేది. నేను అనేది పాలేర్లు పాలేర్లు లేదంటే కూలీలు కూలీలు అంటుంటే సార్ ఈ రోజు కంటి వైఎస్ఆర్సీపీలో ఉన్న సంబరాలు. వాళ్ళకన్నా అధికారంలోకి రావడానికి మీకు మనకి అంబటి రాంబాబు గారు కావాలి, పోరుగడ్డ అని ఎవరు చాలా మంది ఉంటారు. వాళ్ళ ముందు కాపు నాయకుల గురించి మాట్లాడుకుందాం. అంబటి ఒకటి రాంబాబు గారు కానీ, పెద్ద నాని గారు కానీ, లేదంటే ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ కాపులు కావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులన్నీ మాత్రం, మెజారిటీ పదవులన్నీ మాత్రం ఆయనకి ఇచ్చేస్తాం, వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చేస్తాం. వాళ్ళు 99% వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చినవి ఉన్నాయి కదా మేడం. అయినా కూడా మనం వాళ్ళని 100%. జెండా కూలీలను, వాళ్ళని పాలేరులను, సమాజం ఎందుకంటే కోసం అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు చేస్తే మాత్రం జెండా కూలీలు అంట. అవును, ఖచ్చితంగా సార్. ఎందుకంటారంటే మీకు 10 సార్లు చెప్తున్నా, అంబటి రాంబాబు గారి కూతురు పవన్ కళ్యాణ్ గారిని అన్నా అని అడిగింది. మా అన్న కుటుంబంలో ఆడబిడ్డలు అన్నప్పుడు మేము అంబటి రాంబాబుని అన్నా అని మేము అడగం. మేము అన్నా అదేందన్నా అని అడగం. అన్న అతను కాదు కదా, అతను కాదు కదా. అన్న అవ్వడానికి కూడా ఒక అర్హత అందుకే ఉంటది. అతనికి ఆ స్థాయి లేదు కాబట్టి. అర్రే నువ్వు పోయి వాళ్ళ అమ్మాయి మిమ్మల్ని అడిగింది కదా, ఆ రోజు మీరేం చేశారంటే, అంటే ద్వారంపూడి గారు మా మీద దాడి చేస్తే మేము అంబటి రాంబాబు అన్నా మమ్మల్ని ఆదుకో అన్నా అని అనే స్థాయి అతనికి ఉందా? కాదే. వాళ్ళకి లేకపోయినా అన్నా కానీ కనీసం ఏంటి రియాక్ట్ అంటే అవ్వాలి కదా మేడం. ఏం సార్ రియాక్ట్ అయ్యేది? ఇదేంది ఎవరు మాట? సార్ ఎవరు ఇది కరెక్ట్ కాదు కదా అని ఎవరికి చెప్పి అవసరం? చెప్పుకోవాలి కదా మేడం.
సరే సార్ మీరు చెప్పుకుందరు కానీ ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి. మీరు మీ నుంచి పబ్లిక్ ఓ మెసేజ్ ఏమి ఇస్తారంటే చెప్పండి మేడం. అవతలోళ్ళు కరెక్ట్ గా లేరనే మనం మేడం, ఇది నేను పదకొండు అడిగేది కొనేసాం. ఏది కూడా ఇది నా మనసులోది కాదు. మీరు చాలా మందికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి అన్ని చక్కగా రాసుకొచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను. అంతకు షూర్ మించిది షూర్ అందుకనే నాకు నేను మీకు పర్సనల్ ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఎలా ఉంటారో మాకు తెలుసు, మేము ఎలా ఉంటామో మీకు తెలుసు. అంతే, అంతకు ఒక్కటి మించి ఒక్కటి వేరే ఏం కాదు. పర్సనల్ గా తీసుకోకండి. ఒక్కటి ఒక్కటే హరీష్ గారు, కష్టపడినటువంటి రాయపాటి అరుణ గారు గాని, కీర్తన గారు గాని, శివపార్వతి గారు ఆ, గాని ఈ రోజుకి అన్న మాట దాటి అడుగు కూడా పక్కకు వేయరు. అడుగు కూడా ఉమ్. పక్కకు వేయరు. ఇది తప్పో ఒప్పో ఆయనకి అన్నీ తెలుసులే, ఆయనకి తెలియకుండా ఉంటుందా అనే ఉద్దేశంతోనే ఆగుతారు. కానీ ఇక్కడ వాస్తవాలు ఒక న్యాయవాదిగా గ్రౌండ్ ఒక లెవెల్లో తల్లిగా జరుగుతుంది. నాకు తెలిసి నాకు అనిపించింది చెప్తున్నాను మేడం. ఒక తల్లిగా మీరు ఒక నవమాసాలు పోసి బిడ్డను కంటానికి ఎంత ఓపిక పడతారో, ఇంట్లో తల్లికి ఎంత ఓపిక ఉంటుంది అంటారో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అంత ఓపిక పడుతున్నారేమో సమాజం గురించి నాకు అనిపిస్తుంది. అందుకే అవును సార్. మీరు కానీ చెప్పినటువంటి మీలాంటి వాళ్ళందరూ ఎంత ఓపికగా ఉన్నారు. ఇంకా అలా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా ఉంటారు సార్. వాళ్ళు ఎక్కడికి పోరు. అందరూ ఉంటారు. మీరు కానీ కూడా ఒక్క మీరు కూడా న్యాయవాది నేను సమస్య లేదు సార్. సమస్య లేదు. అయిపోయింది. నేను న్యాయవాది రజనీగా అవతలోడు 10,000 కోట్లు ఇచ్చినా నాన్నని ఒక్క మాట కూడా తోలను. ఒక్క మాట కూడా తోలను. అది అది మా రక్తం అది. అక్కడ అదే రక్తం, ఇక్కడ అదే రక్తం సార్. మా అన్నని మేము అనుమానించుకుంటామా, అవమానించుకుంటామా? కానీ అన్నా, అన్నా ఇది తప్పు. అన్నా ఇలా చేయకూడదు. అన్నా అని అడుగుతాం. ఎందుకంటే 1000 మంది ఉన్న చోట కూడా ఒక్క జన సైనికుడు ఉండే తాలూకా సిద్ధాంతాలు ప్రశ్నించే ధోరణే ఉంటది. ప్రశ్నించొద్దు. అందరూ ఒకే పొలమున ఎళ్ళాల్సిన పని లేదు సార్. నేను మాత్రం చంద్రబాబు గారిని రైట్. తిడతానా? పవన్ కళ్యాణ్ గారిని తిడతానా? తప్పుని తప్పు అంటాం. ఆ రోజు ఎప్పుడు బూతులు మాట్లాడి ఈ జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని కుక్క అన్నారు. అప్పుడు పార్టీకి రాలా, పదవి ఇవ్వాలా, అధికార ప్రతినిధి కాలా. అయినా సరే పవన్ కళ్యాణ్ అంటే నా అన్నని అన్నట్టే, నా కులాన్ని అన్నట్టే అన్నట్టుగా నేను కాపులందరూ రైట్. కుక్కలు పడినట్టు పడతారా? మా కులం చుట్టే అందరు ఆడోళ్ళు అంటూ ఆ పదం వాడా. ఈ రోజుకి నా మీద ట్రోలింగ్స్ అదొక్కటే వస్తది. అదొక్కటే కానీ ఎందుకని మీరు అడిగింది నిజమే రజనీ? మేడం, డెఫినెట్ గా మేడం, మీరు ఎంత డిఫెండ్ చేశారో ఈవెన్ కాదు కాదు మీకు చూస్తానే తెలుసు. ఉన్నాం, మేము చేశాం కాబట్టి ఆ మేడం. అవును రోజు మేడం, మాకు తెలుసు పదవితో కాబట్టి చెప్తున్నా. పదవితో అడగల. అవును, పదవితో అడగల. పార్టీలోకి పిలవల. అదే ఆయన మేడం, ఎవరో మా కూడా బాధ నాకు కూడా తెలీదు. అదే. మేము అనుకునేది కూడా ఈవెన్ ఎంతమంది అడిగినా కూడా అంత డిఫెండ్ చేసినటువంటి కన్నా రజనీ గారు ఎందుకని ఇలా అయిపోయారు అనేది చాలా మందికి సార్ ఆయన్ని రుచించుకోవట్లేదు. సీఎం గా చూడాలి. ఆయన కోసమే ఎంతో అధికార కష్టపడ్డాం. ప్రతినిధిగా ప్రజారాజ్యం నుంచి నిలబడ్డాం. ఈ అప్పటి వరకు రోజు మీరు కూడా 15 ఉండుంటే ఏళ్ళు బాగుండేది మనమే కదా మేడం. 15 ఏళ్ళు మనమే ఉంటామన్న ఉద్దేశంతో అసలు విర్రవీగుతున్నటువంటి అధికారులు గాని, లేకపోతే వారి తాలూకా రాజకీయ నాయకులు గాని, ఒక భయం అనేది ఉండాలి. మళ్ళీ జగన్ వస్తే అనే ఒక భయం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం సార్. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి 10, 15 రోజుల నుంచి ఎన్ని కేసులు అసలు గొర్రెపోతు మెడకాయ కోసినోళ్ళని రోడ్డు మీద నడిపించిన చరిత్ర బీహార్‌లో కూడా లేదు సార్. ఉమ్. చిన్న బిడ్డలు సార్. 17, 18 ఏళ్లోళ్ళు, 20 ఏళ్ళని వాడు తప్పుడోడే. మనం కొట్టకూడదు. అలాంటిది కాళ్ళతో కొట్టిన చరిత్ర అంతే మేడం, అలాంటి బీహార్‌లో కూడా లేదు. సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసుకుంటూ రేపటి మళ్ళీ వాళ్ళని ఇంకా ఇంకా క్రూరంగా తయారు. పొద్దున్న మొన్న గొర్రెపోతుని వేశారు, రేపొద్దున ఇంకొక పోతుని వేస్తే రేపొద్దున మనుషులు ఆ ప్లేస్ లో పెడితే అలాంటి దానికి ఎంకరేజ్ చేయడానికి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కోసం చేస్తే తప్పేంటి అని. సార్ మరి ఒక ఆడబిడ్డని రేప్ చేసిన వాళ్ళని రోడ్డు మీద తిప్పరేంటి? లిక్కర్ స్కామ్ లో ఎంతో మంది చనిపోయినారు కదా కల్తీ మధ్యలో, వాళ్ళని తిప్పరేంటి? తప్పు సార్. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. మీరందరూ చట్టబద్ధమైన పదవిలో ఉన్నారు. మీరు సంకెళ్ళేయండి, జైల్లో పెట్టండి, ఉరి తీయండి, బెయిల్ రాకుండా చేయండి, తప్పు లేదు. ఈ రోజు రాంబాబు గారి విషయంలో బయటకు వస్తున్న రజని చట్ట విరుద్ధంగా పోయారు కాబట్టే వచ్చింది, కానీ రాంబాబు గారి మీద అభిమానమో, నా అన్న మీద కోపం ఉండదు. ఎందుకు కోపం ఉంటది సార్? 15 ఏళ్ళు మేము పెంచిన మొక్కది. మేము తుంచుకుంటామా? మేము ఉమ్. తుంచుకుంటామా? ఎవరో అడ్డు వస్తుంటే కంచేసుకుంటాము. కంచేసుకుంటాము. అప్పుడు అనుకుంటది మొక్క నన్ను దూరం పెట్టేశారే, నాకు కంచేశారే అని. దూరం పెట్టడం కంచేయడం కాదు. కంచేయడం వల్ల మొక్క ఏ ఇబ్బంది లేకుండా పెరుగుతదని మేము దూరంగా ఉండి కంచేస్తాం రైట్. కానీ మొక్కని దూరం పెట్టం. అది రైట్ మహావృక్షం మేడం. అయితే మాకే దగ్గరకు వచ్చేస్తుంది. మా రైట్ మేడం. అన్నకి ఎప్పుడు ఏదైనా దూరం కానీ కావు సార్. ఏదైనా కానీ ఇప్పుడు జనసేన పార్టీలో కంప్లీట్ గా అధికార ప్రతినిధిగా మీకు ఆ పదవి లేనట్టే కదా మేడం. తీసేశారా, మీరే 100% లేదు వచ్చేసారా? సార్. సార్ తీసేశారా, సార్ మీరే ఒకటి వచ్చేసారా? నేను అడిగినాను సార్. అతను ఎవరు మన రామ్ తాలూరి గారిని అడిగినారు. సార్ నేను లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినాను. మీకు తప్పనిపిస్తే మీరు నన్ను సస్పెండ్ చేసుకోవచ్చు అంటే, సస్పెన్షన్ లేవు రజనీ గారు. మీరు ఆయనంటే మీకు ఆయనకి మీరంటే చాలా అభిమానం, గౌరవం ఉంది. మిమ్మల్ని పిలిచి పార్టీలోకి తీసుకున్నారు. మళ్ళీ చాలా ఇబ్బంది అవుతది. మీరు రాజీనామా చేస్తే బెటర్ అంటే మీ అంటే ఇష్టం సార్. అయితే చాలా ఆయనకి ఒక సంవత్సరం క్రితం నుంచే మిమ్మల్ని పార్టీకి దూరంగా పెట్టారు, మీకు సరిగ్గా పదవులు రాలేదు, అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా వెళ్ళారు,
ఏ పదవి రాకపోవడంతోనే మీరు ఈయన పదవి గురించి కూడా మీతో కూడా ఓ 2, 3 సార్లు మాట్లాడాను. ఇంటర్వ్యూలు కూడా చేశాం. మీకు ఏమన్నా పదవి వస్తుందా అవును సార్. ఏంటా అని. అవును దీని సార్. అవును గురించే సార్. వెళ్ళాను అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఒక సంవత్సరం క్రితమే మిమ్మల్ని పార్టీకి దూరంగా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారని కూడా చెప్పారు. చెప్పండి మేడం. మీరు చెప్పండి మేడం. ఇందాక మధ్యలో ఆగిపోయింది యాక్చువల్‌గా. మీరు అంటే సార్ జనసేన పార్టీకి సంబంధించి. సార్ మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు సంవత్సరం నుంచే పార్టీలో లేరు అంటూ, పార్టీ అవును మిమ్మల్ని మేడం. దూరం పెట్టిందంటూ సోషల్ మీడియాలో వచ్చిందని. నేను అదే మాట అతనెవరు మన రామ్ తాలూరి గారిని అడిగినాను. నన్ను సంవత్సరం ఓకే. నుంచే తీసేసారన్న విషయం నాకు తెలియలేదు సార్ అన్నా. అయ్యో! అలా ఏమి లేదండి అన్నారు. మరి నిన్న మొన్న నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మీరు కాల్ చేసినారు, నాగబాబు గారు కాల్ చేసినారు. సరే జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీలో లేని వ్యక్తులు, కొంచెం అభిమానం ఉన్న వ్యక్తులు కాల్ చేసినారు కదా! మరి అప్పుడు మీరు చెప్పాలి కదా! నేను పార్టీలో లేను అని. నేను సంవత్సరం నుంచి నా కేసులు ఎన్ని స్టేషన్‌లో ఎదురు తిరిగి మాట్లాడదామంటే వాళ్ళు కూటమిలో ఉండే నాయకులైపోయి కూటమికి ఇబ్బందయిపోతది. నా వల్ల నా అన్నకి ఇబ్బందవుతదని ఆలోచిస్తూనే నేను కందుకూరు ఘటనలో పోలీసుల్ని మీడియా రకంగా సిగ్గు లేదా పోలీస్ వ్యవస్థకి 15 రోజులు సీన్ ఆఫ్ అఫెన్స్‌లో చెప్పులు కలెక్ట్ చేయలేదని అడిగాను. అదే రకంగా మంగళగిరిలో కేస్ ఇష్యూ గురించి మాట్లాడాను. అక్కడ కూడా గవర్నమెంట్ అగైనెస్టే అయింది. మైదుకూరులో అదే మాట్లాడినాను. నిన్న అద్దంకి పోలీస్ స్టేషన్ గేట్ బయట కూడా గట్టిగా ప్రశ్నించి మిమ్మల్ని ప్రజలు గెలిపించింది పరిపాలన చేయమని, ఇలాంటి చెత్త పనులు చేయమని కాదు అంటూ కూడా ప్రశ్నించినాను సార్. సార్ ఎక్కడ ఏ ఇష్యూ తీసుకున్నా అది నాకు అగైన్స్ట్ గవర్నమెంటే అవుతుంది సార్. బొలిశెట్టి సత్య గారు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోవడానికి గల చెప్పిన కారణం ఏంటంటే, నేను ఒక పచ్చదనం, పరిశుభ్రత సంబంధించిన ఒక డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి గ్రీన్ దానికి చేస్తున్నాను కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్‌కి. సో, అదే దానికి ఏదైతే అటవీ శాఖనికి, పర్యావరణ శాఖనికి ఆయన ఎలా హెడ్ ఉన్నాడో అదే పర్యావరణ ప్రొటెక్షన్‌కి సంబంధించి నేను పనిచేస్తున్నప్పుడు ఇద్దరం ఒకే శాఖలో ఉండడం ఇబ్బందికరం అనుకుని నేను వెళ్ళిపోయాను. పార్టీకి రాజీనామా చేయట్లేదు. పదవికి మాత్రమే బయటికి చేస్తున్నానని నేను అది కూడా కొద్దిగా విరామం ఇస్తున్నానని చెప్పారు కదా మేడం. అవును సార్. నా విషయం ఏంటంటే సార్, నేను అడిగినారు సార్ రామ్ తాలూరి గారు. అయితే నేనైతే లాండ్ ఆర్డర్‌కి విరుద్ధంగా పోతే అది ఎవరినైనా ప్రశ్నిస్తా. అవతల వ్యక్తి రాంబాబు గారున్నారా? జోగి రమేష్ గారున్నారా? లేకపోతే పార్టీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నా జనసేన కార్యకర్తలున్నారు. ఇవన్నీ ఆలోచించాను సార్ అని కూడా చెప్పా. ఆఖరికి గంజాయి తాగినోళ్ళ వైపు కూడా నేను మాట్లాడినాను సార్. వాళ్ళు గంజాయి తాగి వాళ్ళ వల్ల ఇబ్బంది జరిగినా వాళ్ళని కొట్టకూడదు. వాళ్ళని అరెస్ట్ చేయండి అన్నా. అప్పుడు గంజాయి తాలూకా వాళ్ళు నా చుట్టాలా? కాదు కదా! లాండ్ ఆర్డర్‌గా, న్యాయవాదిగా నా వృత్తి నేను చేసిన. గతంలో నా వృత్తి నేను చేసినప్పుడు తప్పట్లు కొట్టారు. కానీ అందుకు ఇప్పుడు నా అది కూడా వృత్తి కరెక్ట్ కాదు కదా చేసినప్పుడు మేడం. నేననేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఐ మీన్ అదే మీరు కూడా చేస్తే ఇంకా ఏంటి డిఫరెన్స్ అంటున్నా. ఒక గంజాయికి సంబంధించి ఒక ఒక పోలీస్ అతన్నే చంపైపోయినటువంటి వ్యక్తుల్ని మనం వెనకేసుకురావటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని. కరెక్ట్ సార్. 100% కరెక్ట్ సార్. గంజాయి తాగిన వాడికి ఏం చేస్తున్నాడో వాడికే తెలీదు సార్. వాడు తల్లి మీద దాడులు చేసి తల్లి, చెల్లిని కూడా రేప్ చేసిన ఘటనలు మహారాష్ట్రలో జరిగినియి సార్. వాళ్ళకేమి తెలీదు సార్. ఎదురు వ్యక్తి పోలీసున్నాడా? యూనిఫార్మ్‌లో ఉన్నాడా? వాళ్ళకి తెలియక వాళ్ళు దాడి చేయబోయారు. ఆ కానిస్టేబుల్ తప్పించుకున్నాడు. కానీ స్పృహలో లేని వ్యక్తికి, స్పృహలో యూనిఫార్మ్ వేసుకున్న వ్యక్తికి తేడా లేదా సార్? వాళ్ళు చేశారని నేను చేశానని ఈరోజు ఒక కానిస్టేబుల్ వ్యక్తి, ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి నడి రోడ్డు మీద కాళ్ళతో కొట్టడం, దాన్ని వీడియో చేసి మళ్ళీ సభ్య సమాజానికి చూపించడం. ఇది చట్ట విరుద్ధం సార్. తప్పు ఎవరు చేసినా తప్పే సార్. అది అంబటి రాంబాబా, ఇంకోటా నాకెందుకు సార్? నేనేమన్నా కలిసి వాళ్ళ ఇంటికేమన్నా పరామర్శ ఇచ్చినానా? వాళ్ళ కోసం కోర్టుకెళ్ళానా? జైలుకెళ్ళానా? ఈ ఫ్లెక్సీ తీయడం తప్పు. దీన్ని పెట్టడం రైట్. తప్పు. దీన్ని తీసేయండని పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇవ్వడానికెళ్ళాను. కానీ నా వల్ల, నా మాట తీరు వల్ల, నేను అడిగే ప్రశ్నించే విధానం వల్ల నా అన్నకి గాని, కూటమి ప్రభుత్వానికి కానీ, జనసేనకి కానీ ఇబ్బందుంటది కాబట్టి మీరు పార్టీలోంచి నన్ను బయటకు పంపించినా నాకిబ్బంది లేదు. కానీ నా ప్రశ్నించే ధోరణి ఆగదు, మారదు. ఇలా ప్రశ్నిస్తున్నాననే తీసి పడవలోకి పెట్టుకున్నారు మీరు. నేను అలా ఎందుకు ప్రశ్నించా? అక్కడ నాకు తప్పనిపించింది ప్రశ్నించాను. కానీ నా విధానం నచ్చి మీరు తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా తప్పనిపిస్తే ఇక్కడైనా ప్రశ్నిస్తా. ఎక్కడైనా ప్రశ్నిస్తా. నాకొచ్చిన విద్యది. నాకొచ్చిన విద్య ఓకే. నేను రాజకీయ నాయకురాలిని కాదు. నేనొక నాయకురాలుగా ఉండాలనుకుంటున్నాను. ఇకపోతే పదవులంటారా? 2 ఏళ్లుండే పదవులు, 3 ఏళ్లుండే పదవులు మా అన్న కంటే ఎక్కువ కాదు సార్. మా అన్న ఏ పదవి ఇవ్వకపోయినా మేము పార్టీలో ఏ మూలన అసలు పార్టీలో లేకపోయినా, ఒకవేళ ఎక్కడున్నా సరే మేము ఓటేసడానికి మా మనసు మా అన్న వైపే చూస్తది సార్. ఖచ్చితంగా మా అన్న వైపే వైఎస్ఆర్‌సీపీతో టచ్‌లో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీతో మీకు ఐ మీన్ జాయిన్ అవ్వబోతున్నారు. రేపో ఎప్పుడో కండువా కప్పుకోబోతున్నారు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎప్పుడు కప్పుకోబోతున్నారు అంటే? సార్ అసలు మీరొక్కటి నమ్మండి సార్. కేవలం కులాభిమానంతోనే మనస్ఫూర్తిగా ఆయన వెంట ఉన్నాను సార్. కులంలో ఒక నాయకుడు ఎదుగుతానంటున్నాడు. కులంలో ఒక నాయకుడు సీఎం స్థాయిలో చూడాలి. కులంలో ఒక నాయకుడు నా సహాయం అడిగాడనే పార్టీలోకెళ్ళాను సార్. నేను వెళ్ళాలి అనుకుంటే ముందులోనే అమరావతి ఉద్యమంలో ఉన్నప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యి ఉండేదాన్ని సార్. వాళ్ళకి కూడా నాకు రాజకీయాల్లో రావడం ఇష్టం లేదని చెప్పా. అదే మాట ఉదయ్ గారికి, నాగబాబు గారికి కూడా చెప్పా. హ్మ్. అదే మాట నేను కళ్యాణ్ బాబు గారికి చెప్పలేకపోయా.
నా అన్న ఎదురుగా ఉండగా రాజకీయాలు నాకు ఇష్టం లేదని చెప్పలేక ఆయన చెప్పిన విధానాన్ని నచ్చి కమ్యూనిజం భావాలు నా అన్నలో కూడా ఉన్నాయి అని నేను నమ్మి పార్టీలో చేరాను సార్. ఈ రోజు అసలు వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది సార్. వై వైసీపీ వాళ్ళకి మీ తెలుస్తుంది. వీడియోలు ఎక్కువ వాళ్ళే వాడుతున్నారు మేడం. మీ వీడియోస్ అన్ని జనసేనకి కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి రిటర్న్ క్వశ్చన్ చేస్తూ ఇదిగో మీ అధికార ప్రతినిధి ఇలాగ మాట్లాడుతున్నారు చూడు అని చెప్పి జనసేనని టార్గెట్ గా చేసుకుని వీడియోలు రిలీజ్ చేస్తారు మేడం సోషల్ మీడియాలో. సార్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, చూసారా జనసేనలో ఆడబిడ్డ ఎంత బాగా ప్రశ్నిస్తుందో, ప్రశ్నించే ధోరణి నేర్పించినటువంటి పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే నన్నైనా ప్రశ్నించండి అమ్మా, చట్టాలు ఎలా ఉండాలంటే తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల కూడా తెగిసిపడేంత చట్టాలు ఉండాలని నా అన్న చెప్పాడు కాబట్టి నా అన్న తప్పు చేసినా ప్రశ్నిస్తాం. 500 కోట్లు లేకపోతున్నాయి ఆ రైట్. మెడికల్ కాలేజ్ కి, మీరు అడగండి అన్న అంటూ అంటాం. ఇంకొకటి ఏంటంటే దీనికి ఉండే క్లారిటీ, రామ్ తాలూరి గారిని నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట, లేదండి అదంతా ఫేక్ న్యూస్, మీరు పార్టీలో ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఘటనల వల్ల మిమ్మల్ని పార్టీ దూరం పెడుతుంది కానీ గతం నుంచి మీ అనారోగ్య ఇబ్బందుల వల్ల మిమ్మల్ని పదే పదే పార్టీ మీటింగ్‌లకి పిలిపించడం గానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గానీ ఇష్టం లేక మేము ఎన్నో సార్లు మీరు చెప్పిన ప్రతిసారి నా హెల్త్ బాలేదు, లేకపోతే నేను ఇంకో దగ్గర ఉన్నాననే మీరు చెప్పారు. సో, ఆ కారణాలు అంతేగాని సోషల్ మీడియా అవి మీరు నమ్మకండి. ఆయన మొన్న రైట్. ఈ మధ్య మీ హెల్త్ బాగోనప్పుడు కూడా నాగబాబు గారు కూడా మీ గురించి పరామర్శ చేసినారు. మీరెప్పుడూ జనసేన అభిమానిగా ఉంటారన్న నమ్మకం మాకుంది అన్నారు. ఉంటారా 100% మేడం సార్. ఇంతకీ? 100% సార్. వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా ఎక్కడున్నా మా అన్నే సార్. మీరొక్కటి మాట గమనించండి. మీరు రేపు ఒక ఇంతకీ వైఎస్ఆర్సీపీకి కండువా కప్పుకుంటున్నారా లేదా? అదొక్కటి క్లారిటీగా చెప్పండి. నేను వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుంటున్నాను లేదు అని. లేదు సార్. అస్సలు లేదు సార్. అస్సలు లేదు. నా అన్న కోసం పని చేస్తాను. రాసి తప్పు పెట్టుకోవాలి చేస్తే మేడం. ఇది చాలా రికార్డ్ అవుతుంది కాబట్టి చాలా క్లియర్ గా ఉన్న జన సైనికులకి కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కావచ్చు, టీడీపీ వాళ్ళకి కావచ్చు, ఇది ఒక అందరికీ గుర్తుంటది. రేపొద్దున మళ్ళీ మీరు అన్ని పార్టీ కండువా ఈ పరిస్థితుల్లో కప్పుకున్నాను, ఆ పరిస్థితుల్లో కప్పుకున్నాను, కొబ్బరి బొండాల చేతులు చూసాం, చాలా చూసాం మేడం. ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది చూసుకోండి. అవును. అవును. అదే చెప్పబోతున్నాను సార్. ఎవ్వరికీ ఏ భయం అక్కర్లేదు. అమ్మాయే బయటికెళ్ళింది పార్టీలోంచి. పార్టీ అంతా పటిష్టంగానే ఉంది. పార్టీ అంతా దృఢంగానే ఉంటది. ఇంకా గొప్పగా ఉండాలని బయట నుంచి నేను కోరుకుంటాను సార్. బయట నుంచి నేను కోరుకుంటాను. నా అన్న గొప్పగా ఎదగాలి. నా అన్న ఒక మంచి స్థాయిలో అంటే కూర్చోవాలి. వైఎస్ఆర్సీపీలో ఉండి కోరుకుంటారా? ఇండివిడ్యువల్ గా ఉండి కోరుకుంటారా? సార్ 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 వైసీపీ అనే ప్రస్తావనే లేదు సార్. వైసీపీ అనే 100%. ప్రస్తావన లేదు. ఆ న్యాయవాదిగానే ప్రపోజల్స్ వచ్చాయి మేడం ఇప్పటికి? ప్రపోజల్స్ వచ్చాయా లేదా మేడం? సార్ ప్రపోజల్స్ రాలేదు కానీ వైసీపీ సోషల్ మీడియాలో నేను మాట్లాడడం ఎందుకు జరుగుతుందంటే నాకు ఇంకా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ లేదు సార్. అంటే ఒక హ్మ్. టీవీ5, ఏబిఎన్, ఒక మహా న్యూస్, ఒక సుమన్ టీవీ, ఒక మనం టీవీ, ఒక ఆంధ్ర హ్మ్. వాయిస్ ఇవన్నీ కూడా నన్ను బ్యాన్ చేసినారు సార్. నా వాయిస్ హ్మ్. బయటికెళ్ళడానికి అది వేదికగా వాడుకుంటూ వాళ్ళు కూడా అడిగినారు. మీరు మీరు అంత ఇదిగా ప్రశ్నిస్తున్నప్పుడు మరి జగనన్న పార్టీలోకొస్తారా? మీరేమన్నా జాయిన్ అయ్యే ఉద్దేశం ఉందా అంటే, సార్ హ్మ్. తప్పుని ప్రశ్నించడానికి కండువా వేసుకోనక్కర్లేదు అని నా అన్నకి చెప్తే వినకుండా నా నెత్తిన కండువా ఎసాడు. అంతకు హ్మ్. మించి ఏ పార్టీలోకొచ్చే ఉద్దేశం లేదు సార్. ఒకవేళ మీరు పార్టీ కండువా కప్పుకుంటేనే మీ సోషల్ మీడియాలో వాయిస్‌కి మీరు అవకాశం ఇస్తాను అంటే, నేను నా ఫేస్‌బుక్‌లో అయినా నా వాయిస్ చేసి బయటికి పంపిస్తానంటే, నో, నో, నో అది అక్కర్లేదు మేడం. మీ ఉద్దేశం ఉందా అని అడిగినాము అంతే. అంతకు మించి అది కూడా పెద్దవాళ్ళు అడగమంటే అడిగినామని. అయితే ఆ హ్మ్. పెద్దవాళ్ళకి చెప్పండి. ఎప్పటికి పవనన్న చెల్లెనే నేను. కానీ తప్పు చేస్తే పవనన్ననైనా అంటే పవన్ ప్రశ్నిస్తాను. కళ్యాణ్ గారి చెల్లెలే కరెక్టే. కానీ జనసేన పార్టీ వీర మహిళనా కాదా? లేదు సార్. జనసేన అభిమాని అంతే. వీర మహిళ అంటే మళ్ళీ వీర మహిళ పదవులేం ఉండదు. అవసరం లేదు మేడం. జనసేన పార్టీలో ఉన్న మహిళ ఎవరైనా సరే వీర మహిళ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు. అందుకని అడుగుతున్నా. ఏమో సార్. ఎక్కడ ఏ మూలన్నా సరే పార్టీ రూల్స్ మళ్ళీ రెగ్యులేషన్స్ ఉంటాయేమో అని ఒక భయం, అంతకు మించి అన్న అభిమాని సార్. హ్మ్. పర్సనల్‌గా అన్న అభిమాని. అన్నని దాటిపోము. పార్టీకి పవన్ కాకపోతే కళ్యాణ్ గారికి అయితే వ్యతిరేకంగా పని చేయరు సార్ అనుకోవచ్చా? 10,000 కోట్లిచ్చినా పని చేయను. వాళ్ళు ఒక పెద్ద తీసే పదవులిచ్చినా పని చేయను సార్. అన్నని ఏ రోజు మీరు రాసి పెట్టుకోండి. ఏ రోజు ఒక్క మాట తిట్టను. ఏ రోజు అంతకన్నా ఎక్కువ వైసీపీకి ఇస్తే ఏమన్నా ట్రై చేస్తారేంటి కొంప తీసి? 10,000 కోట్లు పైన ఓరి నాయనో! సార్ అంటే సార్ ఆలోచన అంటే ఎనీవే చెప్పలేం మేడం. అన్న అవతల 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 అలా అవకాశం ఉంటే డెఫినెట్ గా ఇచ్చే ఆ పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ పార్టీకి పెద్ద విషయం కాదు కాబట్టి చెప్తున్నాను. 100% సార్. కానీ కండువా కప్పుకోకుండా అధికార ప్రతినిధి కాకుండానే జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలకి నా పరిధి దాటి మాట్లాడిన మాట ఈ రోజుకి ట్రోలింగ్‌కి గురవుతుంది సార్. ఆ రోజు నన్ను రైట్. ఆయనేమి నెత్తిన పెట్టుకోలేదు. నాకు పదవి ఇవ్వలేదు. ఎక్కడున్నా నా అన్న, ఎక్కడున్నా నా కులపోడు, ఎక్కడున్నా ఎదగాలి, ఎక్కడున్నా ఆయన బావుండాలని కోరుకునేవాళ్ళం. కానీ తప్పు చేస్తే ఆయనైనా ప్రశ్నిస్తాం సార్. రైట్ మేడం. థాంక్ యూ మేడం. ఏదేమైనా ఆల్ ద బెస్ట్. మీరు కూడా
పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉంటే చాలా మంది ఆయన సీఎం అవ్వాలన్నా ఇంకొకటన్నా మీలాంటి వాళ్ళు కొంచెం ఇంకా బలంగా నిలబడితే బాగుంటది. బట్ జనసేనని చేసేటువంటి దాంట్లో ప్రశ్నిస్తే అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది చాలా మందికి. కొంచెం క్లారిటీ ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.